ఒక గ్రామంలో ఒక వ్యక్తి మంచి ప్యాలెస్ కట్టుకున్నాడు. చాలా ఖర్చు పెట్టి మరి మంచి ఇల్లు అనమాట. మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకోవడం వలన కొంత ధనం అప్పు అయింది. మరి ఆ అప్పు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. ఈలోపు ఒక వ్యక్తి వచ్చి, నీకు చాలా అప్పు ఉంది కదా, మరి నీ ఇల్లు నాకు ఇచ్చినట్లయితే నేను కొనుక్కుంటాను, ఎంత ధనమైనా చెల్లిస్తాను, చెల్లించి నీ యొక్క ఆ ప్యాలెస్ నేను కొనుక్కుంటాను కనుక మరి నీకు ఇష్టమైతే నాకు ఇవ్వని అడిగినప్పుడు ఆ వ్యక్తి, నేను చాలా ఇష్టంతో కట్టుకున్నాను, చాలా కష్టపడి కట్టుకున్నాను, చాలా ధనము మరి ఖర్చు పెట్టి కట్టుకున్నాను, కానీ మరి నాకు అప్పు దేవుడు తీరుస్తాడు, కానీ నేను మాత్రం నా ఇల్లు అమ్మను అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు మరి కొనటానికి వచ్చిన వ్యక్తి ఏం చెప్పాడంటే, నేను ఒక 8 లక్షలు ఇస్తాను నీకు, మరి నీవు కట్టుకున్న ఇంట్లో నీ హాల్లో ఒక గోడకి ఒక చిన్న మేకు కొడతాను, ఆ మేకు కనుక నన్ను కొట్టనిస్తే నేను నీకు 8 లక్షలు ఇస్తానని చెప్పి ఒప్పందం చేసుకొని మరి అదే రీతిగా ఆ మేకు కొట్టినందుకు బిడ్డలారా అతను అగ్రిమెంట్ రాయించుకొని మరి పగడబందీగా సంతకాలు పెట్టించుకున్నాడు. ఈ రోజు నుండి ఈ మేకు నాది, మిగిలిన ఇల్లంతా కూడా అతనిదే అని చెప్పి మరి సాక్ష్యాధారాలతో కూడా ఆ వ్యక్తి అలాగున మరి ఆ యొక్క మేకు స్థలాన్ని ఆ మేకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అన్నమాట. అయితే ఇక చాలా సంతోషిస్తున్నాడు. ఎందుకంటే ఒక మేకు కోసం ఎంత వచ్చినాయండి? ఒక మేకు స్థలం అమ్ముకుని ఎంత ఇచ్చాడు? 8 లక్షలు ఇచ్చాడు. ఎన్ని లక్షలండి? 8 లక్షలు ఒక మేకుకు వచ్చినాయి అనమాట. ఈ గృహం కట్టుకున్న వ్యక్తి సంతోషిస్తున్నాడు అనమాట. ఒక్క మేకుకే మరి 8 లక్షలు వచ్చినాయి అని సంతోషిస్తూ ఉన్నాడు. సంతోషిస్తూ ఉంటే ఒక వారం అయిపోయింది. పిల్లలారా, ఆ తర్వాత రోజు ఆ వ్యక్తి ఒక మూట తీసుకొచ్చి దానికి తగిలించాడు అనమాట. ఒక సంచి తీసుకొచ్చి ఆ మేకుకి తగిలించి వెళ్ళిపోయాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయినాయి. ఆ తగిలించిన వ్యక్తి రావటం లేదు. రోజులు గడిచే కొద్దీ ఆ సంచిలో నుంచి కంపు కొడతా ఉంది, వాసన వస్తూ ఉంది.